రవి మరియు కవిత సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. రవి తల్లిదండ్రులు అతనికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఒకరోజు రవి మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లో కవిత బయోడేటాను చూసి ఆమెను గురించి మంచి అభిప్రాయం ఏర్పరచుకున్నాడు. వెంటనే ఆ బయోడేటాలో ఉన్న ఫోన్ నెంబర్ తీసుకొని తన తల్లిదండ్రులకి ఇచ్చి, ఈ అమ్మాయిని చూడండి, మన ఇంటి కోడలిగా వస్తే చాలా బాగుంటుంది అని సరదాగా అన్నాడు. రెండు కుటుంబాలు సంతోషంగా పెళ్లి నిశ్చయించి పెళ్లి ఘనంగా జరిపించారు. రవి పెళ్లి రోజు కవితకు కానుకగా ఒక రొమాంటిక్ లేఖ రాసి ఇచ్చాడు. నీ నవ్వు నా డేటా ఫైల్లో సిగ్నేచర్గా ఉంటుంది అని లేఖలో రాశాడు. కవిత అది చదివి నవ్వుకుంటూ, మీ ఫైల్ క్రాష్ కాకుండా జాగ్రత్తగా ఉండండి అని సరదాగా బదులిచ్చింది. పెళ్లి తర్వాత రవి మరియు కవిత మాల్దీవులకు హనీమూన్కి వెళ్ళారు. ఇద్దరు బీచ్ వద్ద కలిసి రాత్రి చంద్రకాంతిలో భోజనం చేస్తూ తమ భవిష్యత్తు గురించి కలలు కన్నారు. ఒక నెల తర్వాత కవితకు నెలసరి వచ్చింది. కానీ ఇది విపరీతమైన నొప్పితో కూడినది. పెళ్లికి ముందు ఆమెకు ఇలాంటి నొప్పి ఎప్పుడూ ఉండేది కాదు. నొప్పిని తట్టుకోలేక ఒక పెయిన్ కిల్లర్ తీసుకొని ఆఫీస్కు వెళ్ళింది. ఆఫీసులో పనిచేయడం చాలా కష్టమైంది. తన సహోద్యోగినితో కవిత తన సమస్యను చెప్పింది. దానికి ఆమె స్నేహితురాలు సుమ మాట్లాడుతూ, నీకు ఇంత నొప్పి ఉంటే ఆఫీస్కి ఎందుకు వచ్చావు అని అడిగింది. కవిత సమాధానమిస్తూ, పెళ్లి సమయంలో కొంతవరకు చేయలేకపోయాను, అవి పెండింగ్లో ఉన్నాయి కాబట్టి వచ్చాను అని చెప్పింది. దానికి సుమ మేనేజర్ సార్ని అడిగి ఒకరోజు సెలవు తీసుకో అని సలహా ఇచ్చింది. కవిత చెప్పకపోయినా మేనేజర్ ఆమె పరిస్థితిని అర్థం చేసుకుని వెంటనే సెలవు మంజూరు చేశాడు. కవిత ఇంటికి వెళ్ళి సాయంత్రం వరకు విశ్రాంతి తీసుకుంది. సాయంత్రం రవి ఆఫీస్ నుండి ఇంటికి వచ్చినప్పుడు కవిత నీరసంగా ఉంది అని గమనించి, ఇలా ఎందుకు పడుకున్నావు అని అడిగాడు. అప్పుడు కవిత తనకు జరిగిందంతా రవికి చెప్పింది. ఆ రోజు వాళ్ళు బయట నుంచి భోజనం ఆర్డర్ చేసుకున్నారు. ఇలా 4 రోజులు గడిచాయి. తర్వాత అంతా మామూలే. 2వ నెలలో మళ్ళీ కవితకు నెలసరి వచ్చింది. కానీ ఈసారి నొప్పి మరింత తీవ్రమైంది. ఆమెకు ఈ నొప్పిని తట్టుకోవడం కష్టంగా అనిపించింది. ఆఫీస్కి వెళ్ళడం అసాధ్యమని అనిపించి ఆమె తన మేనేజర్ను సంప్రదించి సెలవు తీసుకుంది. ఇంటికి చేరుకొని విశ్రాంతి తీసుకుంటూ పడుకున్నది. సాయంత్రం రవి ఆఫీస్ నుండి ఇంటికి వచ్చాడు. కవిత విశ్రాంతి తీసుకుంటూ చూస్తే కాస్త అసహనంగా అడిగాడు, నువ్వు ఎందుకు ఇంట్లో ఈ రోజంతా ఏమీ చేయలేదు, అన్నీ ఊరికే వదిలివేయడం సవ్వేనా నీకు? కవిత మెల్లగా సమాధానం ఇచ్చింది. నాకు నొప్పి ఎక్కువగా ఉంది రవి. గత నెలలో చెప్పినట్లు ఎప్పటికీ అదే పరిస్థితి. అందుకే అలాంటి పని చేయలేకపోయా. అయితే రవికి అది నచ్చలేదు. అతను కాస్త గొనుకుతూ మాట్లాడుతూ, ఇలా అందరు అమ్మాయిలకు ఆ రోజులు వస్తాయి, అందరూ నొప్పి ఉన్నా తమ పనులు చేసుకుంటారు, నువ్వు ఒక్కదానవే చేస్తున్నావా? ఇవి నిత్య జీవితంలో భాగం, అందరు అమ్మాయిలకు ఉంటుంది. కవిత, రవి, ఇది నీకు పెద్ద విషయం అనిపించకపోవచ్చు, కానీ నొప్పిని అనుభవించే వారికే బాధ తెలుస్తుంది అని కోపంగా చెప్పి టేబుల్ మీద ఉన్న వస్తువులను కోపంతో కింద పడేసింది. రవి కాస్త షాకుకు గురయ్యాడు. కొద్దిసేపటి తర్వాత తన దగ్గరికి వెళ్ళి నిశ్శబ్దంగా కవితకు క్షమాపణ చెప్పాడు. క్షమించు కవిత, నేను నీ బాధను గమనించలేకపోయాను. నేను ఇలా మాట్లాడటం తప్పు. నీకు అవసరమైన సహాయం చేయడానికి నేను ఉంటాను. నీ ఆరోగ్యం ముఖ్యం అని చెప్పాడు. కవిత అతని క్షమాపణ మాటలు వినగానే కాస్త హృదయం కరిగింది. రవి, నాకు నీ అండ చాలా ముఖ్యం. సమస్యలను అర్థం చేసుకొని సహాయపడతావని నాకు నమ్మకం ఉంది అని ఆమె చెప్పింది. రవి మరియు కవిత గైనకాలజిస్ట్ను సంప్రదించాలనే నిర్ణయం తీసుకున్నారు. డాక్టర్ ఆమె పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకుని కొన్ని మందులు, ఆహారపు అలవాట్లు మార్పులు సూచించారు. పెళ్లి తర్వాత హార్మోనల్ మార్పులు సహజమే. అలాంటప్పుడు కొంత నొప్పి రావటం, స్వభావం మారటం సాధారణమే అని డాక్టర్ గారు చెప్పారు. ఈ సమయంలో మీరు విశ్రాంతి తీసుకోవడం మంచిది అని డాక్టర్స్ చెప్పారు. అలాగే డాక్టర్ 10 రోజులు ఇంట్లోనే విశ్రాంతి తీసుకోవాలని వారికి సూచించారు. రవి మరియు కవిత ఇద్దరూ ఆఫీసు నుండి సెలవు తీసుకొని ఇంట్లో ఉండిపోయారు. ఈ సమయంలో రవి కవితకు అన్ని విధాలా సహాయం చేస్తూ ఆమెకి అన్ని సౌకర్యాలు కల్పించాడు. ఒకరోజు రవి తల్లి వాళ్ళ ఇంటికి వచ్చింది. తన కొడుకు కవితకి సహాయం చేస్తూ చూడటం చూసి ఆమెకు చాలా సంతోషమేసింది. ఆమె కవితతో కూర్చొని, మా కాలంలో వీటికి సంబంధించి పరిస్థితులు చాలా భిన్నంగా ఉండేవి. మేము చదువుకుంటున్నప్పుడు ప్యాడ్స్ లేవు. నెలసరి వచ్చినప్పుడు ప్యాడ్స్కు బదులుగా పాత బట్టలు ఉపయోగించేవాళ్ళం అని చెప్పసాగింది. ఆ బట్టలు చాలా అసౌకర్యంగా ఉండేవి. అవి శుభ్రంగా లేకపోతే చాలా ఇన్ఫెక్షన్స్ వచ్చేవి. అలాగే ఆ బట్టలు పెట్టుకుని నడుస్తుంటే తొడలు వాసిపోయేవి.
మా స్కూల్ రోజుల్లో స్కూల్లో ఉండగా నెలసరి వస్తే తరగతుల మధ్య నుంచి బయటకు వెళ్ళిపోవాల్సి వచ్చేది. ఊర్లో ఎవరైనా అడిగితే బట్టలు ఇచ్చేవారు. కొందరు చేదరించుకుని ఇవ్వకపోవటం కూడా జరిగేది. అప్పుడు ఇంటి వరకు నడుస్తూ వెళ్ళడం తప్ప వేరే దారి లేదు. ఇంకా మా కాలంలో కొన్ని మూఢనమ్మకాల వల్ల నెలసరి వచ్చినప్పుడు అమ్మాయిని ఇంట్లో నుండి బయటకు పంపించి నేల మీదే పడుకొని ఉండేలా చేసేవారు. అది ఎంత అసౌకర్యమో, ఎంత కష్టమో మాటల్లో చెప్పలేను. ఇప్పుడు మీరు ఇలా సహాయపడటం చూసి ఎంతో ఆనందంగా ఉంది అని అన్నారు. రవి తన తల్లి చెప్పిన విషయాలను విని పూర్తిగా ఆశ్చర్యపోయాడు. అమ్మాయిలు ఇలాంటి ఎన్నో కష్టాలు భరించారో తెలుసుకోవడం నాకు ఎంతో బాధగా ఉంది. ఇప్పుడు ఉన్న సౌకర్యాలతోనూ కవిత ఎంత కష్టపడుతుందో నేను చూసి అర్థం చేసుకున్నాను. మగవారు అమ్మాయిలకు సహాయం చేయడం ఎంతో ముఖ్యం అని రవి తన తల్లితో చెప్పాడు. ఈ సమయంలో రవి కవితకు మరింత గౌరవాన్ని మరియు ప్రేమను పెంచుకున్నాడు. కవిత కూడా రవిని అర్థం చేసుకుని అతని మద్దతు చూసి ఎంతో ఆనందపడింది. ఇలా ఈ సంఘటన రవి మరియు కవిత బంధాన్ని మరింత బలపరిచింది. రవి తన తల్లిని చూసి మగవారు కూడా ఈ సమస్యలను అర్థం చేసుకొని స్త్రీలకు అనుకూలంగా ఉండాల్సిన అవసరం ఎంత ముఖ్యమో తెలుసుకున్నా అని భావించాడు. ఈ సంఘటన ద్వారా రవి మాత్రమే కాకుండా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా మంచి సందేశం అందింది. స్త్రీల కష్టాలను అర్థం చేసుకోవడం, వారికి సహాయం చేయడం ప్రతి పురుషుని యొక్క బాధ్యత. నా స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.